వాళ్ళు తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా మహాపేదరికం అనుభవించేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు పడుతున్నటువంటి కష్టం చూసి ఆయనకు ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు చాలా బుద్ధిమంతులు అనమాట. వాళ్ళు రోజు అడవికి పోయి కట్టెపీడికి ఏర్కొచ్చి ఆ తండ్రిని సారేటువంటి వాళ్ళు అనమాట. ఒకనాడు ఇదే విధంగా అక్క చెల్లెలు అడవికి పోతారు. ఇదే కార్తీక మాసం రావడంతో మనకంటే వానలు వచ్చినాయి కానీ ఇప్పుడు బాగా ఎండలు కొడుతుంది, చిత్తడండి. ఆ ఎండలకు కాసేపు కట్టెపిడికి ఏరుకున్న తర్వాత చెల్లెకు బాగా దూపు అవుతుంది అనమాట. ఆ దూపు అయినాక అక్క నుండి అక్క నాకు బాగా దూపు అవుతుంది, మంచినీళ్ళు కావాలి, నాకు దూపలేదు, నేను బయటికి రాలేదు, ఇంటికి కూడా నా చేతగా లేదు. అప్పుడు అక్క దగ్గర ఉన్న మర్రి చెట్టు ఎక్కి చూసిన కదా దూరంగా కొన్ని కొంగలు ఎగురుతుంటాయి. కొంగలు ఎగురుతాయంటే చేపలు ఉన్నాయంటే నీళ్లు ఉంటాయి అని చెప్పి అక్కడ దాకా పోతారు. అక్కడ దాకా సన్నటి పాయ మాదిరిగా వస్తుంది. ఆ పాయ వస్తుంటే అదే ఇక్కడ ఏదో బాగా ఏదో ఉన్నట్టుంది అనుకో, తాగుదామంటే కల్లా పసుపు కుంకుమ బుక్క గులాలు పూలు పండ్లు వస్తుంటాయి అనమాట. అదే పైన ఏదో పూజ అవుతున్నట్టుంది అని చెప్పి ఇంకా పైకి వెళ్ళి చూస్తే కల్లా మన ఇంట్లో కూర్చొని రమేష్ లలిత కూర్చొని ఏ విధంగా వ్రతం చేస్తున్నారో ఒక ఇద్దరు అదే విధంగా వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతమైన దాకా తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ధూప తీసుకున్న తర్వాత అమ్మ మీరు ఎవరు, మీరు ఎందుకోసం ఈ వ్రతం చేస్తున్నారు, దానివల్ల కలిగే ఫలితం ఏంటి చెప్పాల్సింది అంటారు. దానికి అమ్మ మేము పార్వతీ పరమేశ్వర్లో మాకున్న కష్టాలు పోవడానికి వ్రతం చేసుకుంటున్నాం, మాకు కూడా ఉన్నాయని చెప్తున్నమాట. అయ్యో దేవుళ్ళు మీకు కష్టాలు ఏంటి, మీరు సుఖం ఉంటారు కదా, మీరు ఏదంటే అవుతుంది కదా అంటుంది అనమాట. మేము ఎంత దేవుళ్ళు పోయినా కర్మ ఎక్కడ పోదు, అది తాపుతూనే ఉంటుంది, అందుకోసం మా పాపాలు పోవడానికి మేము వ్రతం చేస్తున్నాం అని చెప్తాం. అది విన్నటువంటి అక్క దేవుడు మరి మేమేం చేయాలంటే మీరు కూడా ఏంటమ్మా వ్రతం ఎవరు చేయలేదు అని చెప్తారన్నమాట. అప్పటికప్పుడు స్వాతి నవ్వులు రావడంతో గంగలు తీసుకొని అక్షింతలు తీసుకొని నెమ్మదిగా బయలుదేరి కొంగుర కట్టుకొని వస్తుంటారు అన్నమాట. ఆ కొంగురు గంపలు తాగితే గంపలు బంగారు గంపలు అయితే పిడకలు వెండి పిడకలు అయితే అక్షతలకి శక్తి ఉంటే పూజ ఇంకా శక్తి ఉంటుందనే ఉద్దేశంతో అవన్నీ పట్టుకొని నెమ్మదిగా ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో దేవుని దగ్గర పెట్టి పడుకునే సరికలే తెల్లారి దగ్గర ఇల్లు పెద్ద బంగ్లాగా మారిపోతుంది. ఒక 10-20 అరకల ఆసాంకి ఎంత అయితే వ్యవహారం బడేజావు ఉంటుందో వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటుంది అనమాట. జీతగాండ్లు, నాటగాండ్లు, పాడి పశువులు, అరక పశువులు, దున్నపోతులు ఇట్లా హడావుడిగా ఉంటుంది అనమాట. అదే తప్పకుండా వ్రతం చేసుకొని దశమినాడి వ్రతం చేసుకుని అది మొదలు క్రమం తప్పకుండా వ్రతం చేస్తుంటాడు. ఈ బిడ్డలు ఇద్దరు కూడా చక్కటి బుద్ధిమంతులు, మంచి రూపం ఉంది కనుక తూర్పు దేశపురాజు ఒక బిడ్డను, పడమర దేశపురాజు ఒక బిడ్డను పెళ్లి చేసుకొని పోతాడు అనమాట. అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటే వీళ్ళకి ఒక కొడుకు పుడతాడు అనమాట. ఆ కొడుకు కూడా ప్రేమగా సాదుకుంటూ బడికి తోస్తుంటే ఒకనాడు భార్య భర్తకు తలంటి స్నానం పోస్తుంటది అనమాట. ఈ మాటికి కుంకుడు గారు పోస్తుంటే ఈ కేదార్ నాడు కట్టుకున్న మనం ఇందాక కట్టుకున్న కంకణం అడ్డొస్తుంటే భర్త కోపంతో చక్కగా దింపి చెట్టు మీద కిసిరేస్తారు. చెట్ల బాధ మనకి ఇప్పుడంటే బాత్రూమ్లు ఉన్నాయి కదా, ఒకప్పుడు మనం అయితే చెట్ల బాధ కిందనే ఇష్టం స్నానం. అది పోయి ఒక కాకర చెట్టు మీద పడి కాకర చెట్టు ఉన్నట్టుండి విపరీతంగా కాయలు కాసి ఎండిపోతుంది అనమాట. ఆ కాకర చెట్టు ఏ విధంగా ఎండిపోతే వీళ్ళ సంసారం కూడా అదే విధంగా ఎండిపోతుంది అనమాట. ఒకనాడు ధనం పోతుంది, ఒకనాడు ధాన్యం పోతుంది, ఒకనాడు నగలు పోతాయి, ఒకనాడు పశువులు పోతాయి, వాళ్ళకి ఇయ్యాల్సిన వాడు ఏడు వీళ్ళకి ఇయ్యాల్సిన వాడు పీక తింటాడు అనమాట. ఆఖరికి ఇల్లు కూడా ఉంచుకొని వీళ్ళు ఊరు బయట చెట్టు కింద మర్రి చెట్టు కింద పోండి అని చెప్పి పంపిస్తారు అనమాట. వీళ్ళు చిన్నపాటు ఒక పరద ఫ్లెక్సీ కట్టుకొని తల్లి కొడుకులు, తల్లి తండ్రి కొడుకు ముగ్గురు ఉంటుంటారు అనమాట. ఆ కొడుకు బుద్ధిమంతుడు కనుక రోజు ఇంటికి తిరిగి బిచ్చం వరకు వచ్చి తల్లికి ఆడుకొచ్చి పెట్టేటువంటి వాడు. వాడికి ఆస్తి వచ్చింది 100 అంటగా